అయ్యారా? ఓకే. సరే. ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా? హలో హలో హలో. హలో, వినిపిస్తుందండి? కనెక్ట్ అయ్యారా? మ్యూట్లో ఉన్నారా? ఎగ్జాక్ట్గా. హలో, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో. హలో. ఆ, వినిపిస్తుందా? క్లియర్గానే ఉందా? ఇప్పుడు వస్తుందా క్లియర్? ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? హలో. ఆ, ఓకే. సో ఇది చూస్తే మనకి పబ్లిక్ గ్రూప్లో ఎన్క్యూలో మనం ఏం పోస్ట్ చేశాను అంతా అక్కడ జస్ట్ ఇక్కడ మిటిగేషన్ బ్లాక్ మార్క్ చేశాను. సో దీనికన్నా ముందు పైన ఏముంది, ఇది ఒక జోన్ అనమాట. ఈ విక్స్ ఉన్నాయి కదా, సెల్ టు బై విక్ అంటాం దీన్ని. సెల్ టు బై విక్ అంటాం. దీనిపైన ఎఫ్ఈజీ ఉంది కదా. సో ఇక్కడ ఎఫ్ఈజీస్ ఉన్నాయి. ఇది ఒక సెల్ టు బై విక్ అవుతుంది అనమాట. అక్కడ ఆర్డర్స్ ఉంటాయి అనమాట. యాక్చువల్గా అదొక ఆర్డర్ బ్లాక్ అయితే లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే, అంటే అక్కడ బేస్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంటుంది ఆ విక్స్ దగ్గర. సో ఇన్సైడ్ క్యాండిల్ అంటాం కదా మనం. సో సో అవి అనేది అక్కడ ఉంటాయి అనమాట. సో అక్కడ నుంచి మనం ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ ఏంటి, మిటిగేషన్ బ్లాక్ అనమాట. సో ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూస్తే ఏం జరిగింది, టై టైమ్ అండ్ ప్రైస్ అనమాట. టైం ఇప్పుడు 19:05 అని ఉంది కదా, అంటే 7 o'clock వచ్చిందనమాట. అలా
సో ఇప్పుడు మన దాంట్లో పెట్టాను కదా డైలీ 4 అవర్స్ ఇంకా 15 మినిట్స్ అది ఎలా చూస్తాం అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో మొత్తం రిమూవ్ చేస్తా. సో ఇది ఒక ఇండికేటర్ వేసాను నేను, ఐసీటీ కిల్ జోన్స్ అని కొడితే లక్సాల్కో అని వస్తుంది. సో ఇండికేటర్ వేస్తే మనకి ఇవన్నీ కిల్ జోన్స్ అనమాట, ఏషియా, లండన్, న్యూయార్క్ అని వస్తాయి అనమాట. సో అవి యాడ్ చేసుకున్నాను నేను. సో ఫస్ట్ హైయర్ టైమ్ అండ్ ప్రైస్ అన్న, టైం బట్టే ప్రైస్ మూవ్ అవుద్ది అనమాట. సో లండన్ ఓపెన్ అవ్వడం, సో సెషన్ లిక్విడిటీ అంటనమాట. ఏషియా హై లో ఉంటుంది కదా, ఇప్పుడు డైలీ హైలో లిక్విడిటీ తీసుకుని మూవ్ అవుతుందని చెప్తాం కదా. సో అలాగే సెషన్ హైలో దగ్గర మనకి రియాక్ట్ అవుతుంది, అందుకే సెషన్స్ చూడాలన్నమాట. సో సెషన్ లిక్విడిటీ గురించి సో ఇప్పుడు చూస్తే మనకి ఇది వచ్చేసి డైలీ అనమాట. సో డైలీలో ఏం జరుగుతుంది ఎలా ఉంది. సో ఫస్ట్ వీక్లీ నుంచి చూద్దాం. సో వీక్లీలో మనం ఎక్కడున్నాం, ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం కదా. ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం, కింద ఒక గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్ చేయాలి, ఆల్రెడీ చేసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక బీరిష్ క్యాండిల్ అనేది ప్రింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది వీక్లీలో కదా. అది వీక్లీ అనమాట. వీక్లీలో అంతకుమించి ఏం చూడాల్సిన అవసరం లేదు, ప్రీవియస్ వీక్ ఏమన్నా స్వీప్ జరుగుతుందా ఏంటని. సో ఇది ఏం చేస్తుందంటే ఈ రిజెక్షన్లో 50% పైన, ఈ రిజెక్షన్లో ఓటీ లెవెల్స్ దగ్గర మనకి మళ్ళీ రిజెక్షన్ తీసుకుని డౌన్ సైడ్ వస్తుంది వీక్లీలో. సో ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది, అంతకుమించి ఏం లేదు వీక్లీలో. సో డైలీలోకి వస్తే ఇది కూడా గ్యాప్. సో ఇదొక ఎన్వాగ్ అంటాం. మండే రోజు ఒక గ్యాప్ వచ్చింది కదా, న్యూ వీక్లీ ఓపెన్ గ్యాప్ అనమాట ఎన్వాగ్. ఎన్డాగ్ అంటే న్యూ డైలీ ఓపెన్ గ్యాప్ అనమాట. సో ఇప్పుడు 4 అవర్స్కి వచ్చాను డైలీ నుంచి. సో డైలీలో ఏం చేసాం, సో డైలీలో కూడా మనకి ఏం జరుగుతుంది, ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది, ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అయ్యింది. సో డౌన్ సైడ్ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది, ఎక్కడ వరకు రావచ్చు, ఇది బేస్ ఆల్రెడీ ట్యాప్ అయింది. సో ఎక్కడ ట్యాప్ అయిందంటే మీరు సిరీస్లో మనకు బ్లాక్స్ అయిపోయిన తర్వాత ఇది అర్థమైంది. సో ఇక్కడ ఒక బ్లాక్ ఉందన్నమాట. సో ఆ బ్లాక్ దగ్గర మనకి ప్రైస్ అనేది ఆల్రెడీ ట్యాప్ అయింది, సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఫిల్ చేసింది అనమాట మళ్ళీ. సో ఇప్పుడు 4 అవర్స్కి వస్తే మనం మార్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇది నేను డైలీలో ఇది ఒక వేస్ట్ చేశానుగా. సో 4 అవర్కి వస్తే ఇది ఏమైంది, సో ఇది రిఫైన్ అయిపోద్ది అనమాట, 4 అవర్స్ లెవెల్ అయితే ఇప్పుడు. సో లాస్ట్ అప్ క్లోజ్ క్యాండిల్ బిఫోర్ ఫాల్ అనమాట, ఈ ఫాల్ జరగకముందు అప్ క్లోజ్ క్యాండిల్ ఇదే కదా. సో అది మార్క్ చేసుకున్నాను నేను, అది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ గ్యాప్ ఉంది, సో ఈ గ్యాప్ ఉంది కదా. సో ప్రీవియస్ డే క్లోజ్ నుంచి ఓపెన్ వరకు, సో ఇక్కడ క్లోజ్ అయింది కదా క్యాండిల్, సో మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది, అర్థమైందా. సో ఈ క్లోజ్ నుంచి ఓపెన్ వరకు మార్క్ చేసుకోవాలి. సో అది ఇప్పుడు మనకి ఇది ఏమైంది, ఎన్వాగ్ వీక్లీ ఓపెన్ గ్యాప్ అనమాట, న్యూ వీక్ ఓపెన్ గ్యాప్, ఓకేనా, ఓపెనింగ్ గ్యాప్ ఏదైనా అనుకోవచ్చు అది. సో అది మార్క్ చేసుకున్నాం. సో అది మార్క్ చేసుకున్నాము. తర్వాత ఇంకేం కనిపిస్తుంది 4 అవర్స్లో, సో ఇక్కడ ఒక ఎఫ్ఈజీస్ ఉన్నాయి. ఇది ఉంది కదా, ఈ రిజెక్షన్ బ్లాక్ అంటాం దీన్ని, ఈ క్యాండిల్ ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా ఆ రిజెక్షన్ ఉంది కదా విక్, అది తీసుకోవచ్చు. ఇలా వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ ఏముంది, అక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందా ఈ క్యాండిల్కి మధ్యలో. సో అది తీసుకుంటే ఇంకా ప్రాపర్గా అలైన్ అయింది, ఓకేనా. సో అది తీసుకున్నాను నేను, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ తీసుకున్నాను. సో ఇదే మన గ్రూప్లో కూడా అదే పెడతాను, సిబి అని పెట్టాను కదా. సిబి అంటే ఏంటంటే సెల్ సైడ్ ఇంబ్యాలెన్స్, బై సైడ్ ఇన్ఎఫిషియన్సీ అంటాం దాన్ని, సిబి అదే ఎఫ్ఈజీ అంటాం కదా మనం. సో ఇంబ్యాలెన్స్ని ఏం చేసింది, ఇక్కడ పడిపోయింది కదా, పడిన తర్వాత రీబ్యాలెన్స్ చేసి మళ్ళీ మూవ్ వస్తుంది అనమాట మనకి. సో దాన్ని సిబి అంటాం, సెల్ సైడ్ ఇంబ్యాలెన్స్ బై సైడ్ ఇన్ఎఫిషియన్సీ. సో ఎఫ్ఈజీ అనుకోవచ్చు సింపుల్గా మీకు గుర్తుండాలనుకుంటే. సో ఇదొక ఆర్డర్ బ్లాక్ ఉంది ఇక్కడ కింద. సో ఏం జరిగింది, ప్రైస్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది, సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈ ఎన్వాగ్ మొత్తం కంప్లీట్గా రీఫిల్ చేసింది, మళ్ళీ సిబిలో రెసిస్టెన్స్ తీసుకుని డౌన్ సైడ్ వచ్చింది. సో ఇది 4 అవర్స్ జోన్ అయిపోయింది కదా. సో యాక్చువల్గా 4 అవర్స్ తర్వాత ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ 15 మినిట్స్కి వస్తాం, క్లియర్గా ఉంది కాబట్టి. 4 అవర్స్ 15 మినిట్స్ 1 మినిట్, లేకపోతే డైలీ 1 అవర్ 5 మినిట్స్ అలా చూడాలన్నమాట అలైన్మెంట్. ఇక్కడ నోట్ చేస్తాను అవి కూడా. సో హయ్యర్ టైం ఫ్రేమ్, లోయర్ టైం ఫ్రేమ్, మీడియం టైం ఫ్రేమ్, లోయర్ టైం ఫ్రేమ్, అలా 3 చూసుకోవాలి. 1 మినిట్. నెక్స్ట్ వచ్చేసి 1 డే చూస్తాం, 1 అవర్ 5 మినిట్స్. సో అలా టైం ఫ్రేమ్ అలైన్మెంట్ అనమాట.
సో అర్థమైందా? సో ఇప్పుడు 4 అవర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాను, 15 మినిట్స్కి వచ్చాను. 15 మినిట్స్లో ఏం కనిపిస్తుంది? సో ఇదంతా రేంజ్ అయిపోయింది. సో ఆల్రెడీ ఇది మనం గీసేసుకున్నాం. 4 అవర్స్లోనే ఇది సిబి మార్క్ చేసుకున్నాం, ఎన్వాగే ఆర్డర్ బ్లాక్ మార్క్ చేసుకున్నాం. సో ఇప్పుడు 15 మినిట్స్కి వస్తే ఏమవుతుందంటే, సో ఇది 4 అవర్స్ జోన్గా, సో దీన్ని లైట్ చేసేస్తున్నాను నేను. సో ఇది ఇప్పుడు లైట్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉందా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఏమైంది? 15 మినిట్స్ బ్లాక్ అయ్యిద్ది అనమాట. అర్థమైందా? సో చూస్తే మార్నింగ్ చూడండి, ఎగ్జాక్ట్గా 2 o'clock మనకి ఇక్కడ తీసుకున్నాడు అనమాట. మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది? 1:30కి. 1:30కి మనకి ఇది లండన్ అని వచ్చిందా, లండన్ ఓపెన్ అయ్యింది అనమాట. సో అక్కడ ఓపెన్ అవ్వగానే సింగిల్ డైరెక్షన్. ఇప్పుడు చూడండి, మార్కెట్ ప్రీ ఓపెన్ అయింది 7 o'clockకి, సింగిల్ డైరెక్షన్. అర్థమవుతుందా? సో అలా సెషన్ ఓపెన్ అయినప్పుడు అలా జరుగుతుంది అనమాట. అది సెషన్స్ ఎందుకు చూస్తుంది? 7కి ప్రీ ఓపెన్ బ్రో. న్యూయార్క్ ఏమేమని ఉంది కదా, మీరు కిల్ జోన్స్ వీడియో ఉంది కదా మన దాంట్లో మెంటర్షిప్లో. సో కిల్ జోన్స్ చూసిన తర్వాత ఇవన్నీ అర్థమవుతాయి అనమాట. ఓకేనా? సో ఇది 15 మినిట్స్లో నేను ఏం మార్క్ చేశాను? కింద ఇది ప్రైస్ ఇప్పుడు కరెంట్ ఇక్కడే ఉందిగా, ఇది డీలింగ్ రేంజ్ అయ్యింది, కరెంట్ డీలింగ్ రేంజ్. సో ఈలో నుంచి హ్యావ్ వరకు. సో ఇక్కడ ఏమన్నాయి? ఇది ఉంది కాబట్టి ఇది మార్క్ చేసుకున్నాను 50% దగ్గర. సో ఆఫ్టర్నూన్ చూసుంటే ఇక్కడ మనకు బై చేయొచ్చు. నేనేం చేశాను, ఇక్కడ సెల్లింగ్ చూసాను, ఎఫ్ఈజీలో సెల్ చేసి ఇక్కడ 2 minutes స్టార్ట్ పెట్టాను కదా మార్కెట్ మేకర్ మోడల్ అని. మీకు అది కూడా చూపిస్తాను, మార్కెట్ మేకర్ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఉంది కదా విక్స్, బై టు సెల్ విక్. సో ఆ విక్ని మార్క్ చేసుకున్నాం మనం. ఆ విక్ అనేది రెసిస్టెన్స్లో వర్క్ అయింది, చూసారా? సో ఆ విక్ పైన ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ఈజీ కూడా ఉంది. సో ఎఫ్ఈజీ వరకు వెళ్ళి వచ్చింది. సో మీరు బాడీ చూస్తే ఆ విక్ పైన క్లోజ్ అవ్వలేదు, చూసారా? బాడీ క్యాండిల్ బాడీ లోపల క్లోజ్ అయినాయి తప్ప బయట క్లోజ్ అవ్వలేదు. ఎందుకని? ఇందులో ఆర్డర్స్ ఇక్కడ బయట సెల్ విక్ దగ్గర రెస్పెక్ట్ చేసింది అనమాట. సప్లై తీసుకుంది ఇక్కడ. ఇది మొత్తం మార్క్ చేసుకుని ఇవన్నీ ఎఫ్ఈజీలు ఉంటాయి, ఎక్కడ చూసినా ఎఫ్ఈజీలు ఉంటాయి. సో యాక్చువల్గా ఆర్డర్స్ ఇక్కడ ఉంటుంది అనమాట, బేస్లో ఉంటాయి. డ్రాప్ అని పిలుస్తాం మేము. కంప్లీట్ అయినప్పుడు అర్థమైందిలే. ఓకేనా? సో నెక్స్ట్ ఏం గీసాను? 5 minutesకి వచ్చాను. సో 5 minutesలో నేను ఏం మార్క్ చేశాను? సో మీరు పీడిఆర్ఎస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ అర్థమవుతాయి అనమాట. సో 5 minutesలో నేను ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఈ డౌన్ మూవ్లో అప్ క్లోజ్ అంటాం అనమాట. లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇది అప్ క్లోజ్ కదా, సింపుల్గా అప్ క్లోజ్ క్యాండిల్ అని పెడతాం. సో ఇది మిటిగేషన్ బ్లాక్, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ సెల్ చేసి ఇది టార్గెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ వరకు వచ్చేసింది, చూసారు? మార్నింగ్ అంతా చాపీ ఉంటుంది, న్యూయార్క్ ఓపెన్ బిగ్ మూవ్స్ వస్తాయి అనమాట. మనకి బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇది మిటిగేషన్ బ్లాక్ అయ్యిద్ది. నెక్స్ట్ ఓకే, మార్కెట్ మేకర్ మోడల్ చూపిస్తాను కదా. సో అది ఏ టైంకి పెట్టాను అనేది 12 పెట్టాను కదా, 12:16కి. ఇలా ఉంది సిచ్యువేషన్. సో ఇది మార్కెట్ మేకర్ సెల్ మోడల్ అనమాట. సో ఇక్కడ ఒరిజినల్ కన్సల్టేషన్ జరుగుతుంది, అక్యూములేషన్ రీఅక్యూములేషన్ జరుగుతుంది. ఇది స్మార్ట్ మనీ రివర్సల్ అంటాం, ఎస్ఎంఆర్. సో రివర్సల్ ఇక్కడ స్టార్ట్ అయ్యిద్ది, ఇది ఒక జోన్ కదా. సో అదొక ఎఫ్ఈజీ అనమాట. సో ఎఫ్ఈజీలో రివర్సల్ స్టార్ట్ అయ్యిద్ది, మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్, రీడిస్ట్రిబ్యూషన్, టార్గెట్ ఇది అవుద్ది అనమాట. ఈ లాస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఏరియా వరకు, లేకపోతే ఎక్కడైనా ఆగొచ్చు. అర్థమవుతుందా? ఈ బేస్ అవుతుంది కదా, ఫ్లిప్ జోన్ అవుతుంది ఇది. యాక్చువల్గా మీరు వీడియో చూస్తే క్లారిటీ వద్ది, ఇక్కడ అవుతుంది అనమాట. ఓకేనా? 1 minute కాల్ వస్తుంది. హలో, కనిపిస్తుందా? ఇది ఇప్పుడు 12:30కి 12:16 పెట్టాను కదా, అది ఇక్కడ అనమాట. కనిపిస్తుందా? ఇక్కడ ఇది 5 minutes కదా, నేను ఇప్పుడు 2 minutesకి వెళ్తా. 2 minutesలో ఎగ్జాక్ట్గా ఇది ఇప్పుడు ఏషియాలో అనమాట మార్నింగ్ జరిగింది. చూడండి మార్కెట్ మేకర్ మోడల్. సో ఇక్కడ ఎఫ్ఈజీ ఉంటుంది అనమాట. సో ఇది మీకు 5 minutesలోకి చూస్తే ఇంకా క్లియర్గా కనిపిద్ది ఎఫ్ఈజీ. సో ఇక్కడ ఉంది కదా ఎఫ్ఈజీ, సో అక్కడ తీసుకుందనమాట రెసిస్టెన్స్. ఇది ఉంది కదా, సో ఇదంతా ఎఫ్ఈజీ అవుతుంది. సో ఇక్కడ తీసుకొని మనకి ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ జరిగింది, మార్కెట్ షిఫ్ట్ అయింది, ఎఫ్ఈజీ ఉంది, ఎఫ్ఈజీలో ట్యాప్ అయింది, డౌన్ సైడ్ మూవ్ అయింది. సో ఈ లెగ్లో పైనుంచి కింద వరకు మార్క్ చేసుకుంటే ఇది ఓటీ లెవెల్స్ అయితే, ఓటీ లెవెల్ ట్యాప్ అయింది, డౌన్ సైడ్.
టార్గెట్ ఎక్కడ అన్నాను, లాస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ ఇది ఎఫ్విజీ ఉంది, బై సైడ్ ఎఫ్విజీ ఉంది సపోర్ట్. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, అదే టార్గెట్. సో ఇది ఒక మోడల్ అనమాట, మార్కెట్ మేకర్ మోడల్. కర్వ్ ఉంది కదా, సో దీన్ని బై సైడ్ కర్వ్ అంటాం, దీన్ని సెల్ సైడ్ కర్వ్ అంటాం అనమాట. ఇది ముందు పెట్టాను, అయిపోయిన తర్వాత మొత్తం ఇక్కడ వరకు టార్గెట్ వచ్చిందనమాట. అర్థమైందా? సో ఈ గ్రే కలర్లో ఉన్నదే ఎఫ్విజీ, హైయర్ టైం ఫ్రేమ్ది. ఇది ఓటీ లెవెల్స్ అనమాట, ఫస్ట్ వీడియోలో చెప్తా కదా ఓటీ. సో ఈ స్వింగ్ చేసుకున్నాను అలా. నేమ్ మార్చాలి, నేము మార్చి పెట్టాలి. నేను మీరు స్క్రీన్ షేర్ చేసినప్పుడు నెక్స్ట్ ల్యాప్టాప్లో కనెక్ట్ అయినప్పుడు చెప్తారులేండి. సో సేవ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే చూపిస్తాను. సో ఇప్పుడు పైకి వెళ్ళింది కదా మార్కెట్, సో స్టాండర్డ్ డివియేషన్ వేసుకోవచ్చు మనం. సో ఇది ఉంది కదా, సో ఇక్కడ వరకు వెళ్తే ఎగ్జాక్ట్గా 5 వరకు వెళ్ళింది చూడండి. సో ఇది ఉంది కదా, లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాల్. సో దానికి స్టాండర్డ్ డివియేషన్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 2.5 ఇక్కడ వచ్చింది, 5 ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేసుకుంటాం. సేవ్ డ్రాయింగ్ టెంప్లెట్ యాజ్ అని కొడితే దీనికి ఒక నేమ్ ఇచ్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ STD2 అని ఇచ్చాను, సేవ్ కొట్టాను. సో నెక్స్ట్ టైం ఈ టూల్ వాడి నేను ఏదైనా డ్రా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇదే టూల్ వాడి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక ఈక్విలిబ్రియం అనేది డ్రా చేశాను. ఈక్విలిబ్రియం ఇలాగే ఉంటాయి, 3 ఉంటాయి అనమాట. ఈక్విలిబ్రియం అంటే 50% అనమాట. సో ఇప్పుడు నేను అక్కడికి ఏం చేస్తున్నాను, క్లిక్ చేసి ఇప్పుడు STD2 అని ఇచ్చానుగా, సో అది ట్యాప్ చేస్తే అది STD2 అయిపోద్ది ఆ టూల్ వాడి. అర్థమైందా? సో ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెండ్ లైన్ ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ క్లిక్ చేసి బై సైడ్ లిక్విడిటీ అని పెట్టాను, బై సైడ్ లిక్విడిటీ కింద మారిపోద్ది. సో సేవ్ చేసుకోవాలన్నమాట మనం. సో టెంప్లెట్ని, డ్రాయింగ్ టెంప్లెట్ని ఇలా సేవ్ చేసుకోవాలి. CST, ఈక్విలిబ్రియం, రిజెక్షన్ బ్లాక్, ఇమీడియట్ బ్యాలెన్స్, లిక్విడిటీ, లో రెసిస్టెన్స్ లిక్విడిటీ, మార్కెట్ షిఫ్ట్ అలా. సో సింప్లిఫై చేసుకోవడానికి అనమాట, ఈజీగా మనం డ్రా చేయడానికి. ఓకేనా? సో అలా టూల్ సేవ్ చేసుకుంటాం. 7, 8 అయింది, 1 అవర్ అనమాట. సేమ్ బ్రో, నేను ఎక్కువ మన చార్ట్లో పెడుతున్నా కదా, ఫస్ట్ 4 అవర్స్ పెడతానా, తర్వాత 15 మినిట్స్ పెడతానా, నెక్స్ట్ 1 మినిట్లో ఎగ్జిక్యూషన్ అనమాట. ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఎంట్రీ మోడల్స్ చూసాక అర్థమైంది మీకు. ఎంట్రీ మోడల్స్ ఉంటాయి, 6 డిఫరెంట్ ఎంట్రీ మోడల్స్ ఉంటాయి మనకి. సో ఆ 6 మోడల్స్లో ఏదో ఒక ఎంట్రీ మోడల్ వస్తుంది, ఆ మోడల్లో ఎంటర్ అవుతాం అనమాట. అర్థమైందా? ఎస్, 4 అవర్స్ 15 మినిట్స్. అవును. సో అలా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూషన్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్లో పెడుతున్నా కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం పెట్టాను, ఫస్ట్ 4 అవర్స్లో పెట్టాను. సో ఇక్కడ CB ఉంది, ఇది ఎన్వాగ్ ఉంది, ఇక్కడ ఒక చిన్నది లో టైం ఫ్రేమ్ సపోర్ట్ అది. సో ఇది, సో 4 అవర్స్ అయిపోయింది. 4 అవర్స్లో 2 జోన్స్ అటు ఇటు తీసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ 15 మినిట్స్కి వస్తే, సో ఇది BC ఉంది. సో ఈ బై సైడ్ FVG ఉంది. సో ఇక్కడ ఇది అప్ సైడ్ ఉంది కదా, ఇది ఒక బ్లాక్ అయ్యింది, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అయ్యింది, అది మార్క్ చేసుకున్నాం. ఇది బై టు సెల్ విక్ ఉంది కదా, అది మార్క్ చేసుకున్నాం. సో నేను మార్క్ చేసుకున్నాం. ఈ లిక్విడిటీ ఉంటుంది కదా, ఈ లండన్, ఏషియా, ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకుంది, పైకి వచ్చింది, ఇక్కడ రియాక్ట్ అయింది అనమాట న్యూయార్క్. సింపుల్గా IRL టు ERL అనమాట. ఇది ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ తీసుకుని ఎక్స్టర్నల్ రేంజ్ ఎక్కడ ఈ లో దాకా వచ్చేసింది. అర్థమైందా ఏం జరిగిందో? అది జరిగిందనమాట. సో ఇంకో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసింది అట్లా. నెక్స్ట్ అక్కడ ఏముంది, 5 మినిట్స్లో చూస్తే అక్కడ ఒక మిటిగేషన్ బ్లాక్ ఉంది. సో అక్కడ వస్తుంది అనమాట మార్కెట్. సో అలా మనం ప్రీవియస్ డే చూసుకున్న అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకో ట్రేడ్ వచ్చేసి గోల్డ్లో. సో గోల్డ్ ఆఫ్టర్నూన్ ఏం జరిగిందంటే, లోయర్ టైం ఫ్రేమ్లో లైన్స్ అన్నీ కనిపిస్తాయి, నేను ఏం రిమూవ్ చేయలేదు. ఇదిగోండి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉందా, ఇవన్నీ డ్రాన్ లిక్విడిటీ ఇదంతా. ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్ ఇవన్నీ రిమూవ్ ఇది మార్నింగ్ ఏషియాలో జరిగిందనమాట, మొత్తం రిమూవ్ చేసేసాను. సో మార్కెట్ ఏం చేస్తుందంటే చాలా స్ట్రగుల్ అవుతుంది అప్ సైడ్ వెళ్ళడానికి. సో అది ఎలా అర్థమైంది అంటే మనకి 5 మినిట్స్కి రండి. 5 మినిట్స్కి వచ్చేసి ఇండికేటర్ కూడా కొంచెం ప్రస్తుతానికి ఆఫ్ చేశాను. ఓకేనా, 5 కూడా కదా, 15కి వద్దాం. ఫస్ట్ 15కి వస్తే ఇంకా హైయర్ టైం ఫ్రేమ్ నుంచి రావాలంటే ఫస్ట్ 4 అవర్స్లో చూస్తే ఏం జరుగుతుంది, సింపుల్గా మార్కెట్ అనేది ఆల్ టైమ్ హై నుంచి డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది, మార్కెట్ షిఫ్ట్ అయింది, డౌన్ సైడ్ వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏముంది, ఇది ఒక బేస్ ఉంది,
అంటే సపోర్ట్ అనమాట, అదొక ఆర్డర్ బ్లాక్ అయ్యింది. సో అది సపోర్ట్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, 4 అవర్స్లో ఏం కనిపిస్తుంది మనకి, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉందన్నమాట, క్లీన్ ఎఫ్ఈజీ కనిపిస్తుందిగా క్లీన్గా. సో అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనమాట. సో ఇలా చూస్తే మనకి 4 అవర్స్లో మీరు అది సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ గ్యాప్ వదిలేసింది మార్కెట్. సో మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ వదిలేసింది, అర్థమైందా? సో అక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ ఎఫ్ఈజీలో. ఇది ఇప్పుడు వచ్చింది, ఇదే ఓపెనింగ్ గ్యాప్ బ్రో. ఇది ఏంటిది, ఈ ఈ హై నుంచి లో వరకు ఇది మండే వచ్చింది కదా, ఇది అన్వాక్ అయ్యిద్ది అనమాట. ఇది అన్వాక్, మండే అయితే అన్వాక్ అయ్యిద్ది. సో ఇది మండే ఓపెనింగ్ క్యాండిల్గా. సో ఈ క్లోజింగ్ నుంచి ఓపెన్ వరకు, అర్థమైందా? సో పైన ఓపెన్ అయ్యేదిగా రెడ్ క్యాండిల్, అలా అది అన్వాక్ అయ్యిద్ది. ఇందాక చూపించా కదా మీకు ఎన్క్యూలో. సో ఇదేంటి, ఇది ఒక నెగిటివ్ ఎఫ్ఈజీ అనుకోండి ఈజీగా సింపుల్గా, ఓకేనా? సో అది కింద సపోర్ట్ ఇది. సో ఇక్కడ మార్కెట్ ఏం చేసిందంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఇక్కడ కన్సల్టేట్ అయ్యింది, చూసారా? కన్సల్టేట్ అయ్యి ఇదంతా లిక్విడిటీ అయ్యిద్ది అనమాట, ఇదంతా ఈ హై పైన. సో లిక్విడిటీ తీసుకోవడానికి వెళ్తుంది తర్వాత. సో ఇక్కడ ఏం జరిగిందంటే కన్సల్టేట్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ లిక్విడేషన్ తీసుకుని అప్ సైడ్ వచ్చి ఇక్కడ కన్సల్టేట్ అయ్యింది, విక్స్ ఉన్నాయి కదా. సో ఈరోజు బ్రేక్ అయింది అనమాట అప్ సైడ్, అది చూపిస్తాను మీకు. సో 5 మినిట్స్కి వస్తే మనకి ఏం కనిపిస్తుందంటే 15 మినిట్స్కి వచ్చాం. సో 15 మినిట్స్లో ఏం కనిపిస్తుందంటే ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అయింది డౌన్ సైడ్కి, మళ్ళీ కింద లిక్విడిటీ తీసుకుని అప్ సైడ్ వస్తున్నాడు. అప్ సైడ్ వస్తూ మనకి ఇది ఒక లిక్విడిటీ వాయిడ్ అంటాం ఇలా, సడన్ ఫాల్ వస్తే, సడన్ ఫాల్ వచ్చింది కదా. సో ఆ లిక్విడిటీ వాయిడ్ మొత్తం రీఫిల్ చేస్తాడు, రీఫిల్ చేయాలి. ఈ క్యాండిల్ ఉంది కదా, ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో డౌన్ మూవ్ ఉందో అది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట మనకి. సో ఆర్డర్ బ్లాక్ దగ్గర ఏం జరిగింది, రెసిస్టెన్స్ తీసుకుంది మార్కెట్. సో రెసిస్టెన్స్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. సో ఈరోజు ఓపెనింగ్ లిక్విడిటీ వాయిడ్ సడన్గా 430కి ఓపెన్ అయింది మార్కెట్, సడన్ ఫాల్ వచ్చింది. సో ఇది 430 క్యాండిల్. సో అది మొత్తం లిక్విడిటీ వాయిడ్ కాబట్టి రీఫిల్ అయ్యింది. ఇక్కడ కన్సల్టేట్ అయ్యింది ఎగ్జాక్ట్గా ఎన్నింటికి, 12కి. సో 12కి 12:30 చూడండి. సో లండన్ ప్రీ ఓపెన్ అనమాట, ఫ్రాంక్ఫర్ట్ ఓపెన్ అంటాం 12:30కి. సో 12:30కి ఎగ్జాక్ట్గా మనకి బ్రేక్ అయింది, అర్థమైందా? సో ఇది బ్రేక్ చేయలేకపోయింది, ఒకటోసారి రెండోసారి 3 టైమ్స్ బ్రేక్ చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు డౌన్ సైడ్ మ్యానిపులేషన్ చేసి వెళ్ళాడు. ఏం మ్యానిపులేట్ చేశాడు, ట్రెండ్ లైన్ లిక్విడిటీ, ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సో ట్రెండ్ లైన్ ట్రేడర్స్ ఎలా చేస్తారు, సో డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది, సెల్ చేద్దామని వస్తారు, డౌన్ సైడ్ పడిపోద్దని ఇక్కడ సెల్ చేస్తారు. వాళ్ళు లిక్విడిటీ తీసుకుని ఆ మార్కెట్ ఆపోజిట్ సైడ్ మూవ్ అయింది అనమాట. సో ఇది లిక్విడిటీ వైడ్ కాబట్టి వెంటనే రీఫిల్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ అయింది కాబట్టి ఈసారి బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్స్ ఏమున్నాయి, సో ఇది ఎలా చూసాము గ్రీన్ క్యాండిల్ సేమ్ అలాగే డౌన్ మూవ్స్లో అప్ క్లోజ్ క్యాండిల్స్ అనమాట, సింపుల్గా ఇక్కడ ఉంది. ఇక్కడ ఆగిందా మార్కెట్, వెంటనే పైదాకా వచ్చి మళ్ళీ ఆ లిక్విడిటీ తీసుకుని ఎన్నింటికి తీసుకుంది, ఈవినింగ్ 5:30కి. సో ఇది లండన్ హై కదా, 5:30 అంటే మనకి మళ్ళీ అయిపోద్ది అనమాట. లండన్ వచ్చేసి మనకి ఎలా అంటే 1:30కి ఓపెన్ అయ్యి 3:30కి అయిపోద్ది. సో దాని లిక్విడిటీ తీసుకుని అప్పుడు డౌన్ సైడ్ వస్తుంది మళ్ళీ, అర్థమైందా? సో ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అయింది, పైన ఎఫ్ఈజీ ఉంటుంది, ట్యాప్ అయింది, పడుతుంది సింపుల్గా. ఇక్కడ దాకా వెళ్ళాడు, ఇక్కడ ఎఫ్ఈజీ ఉంటుంది కదా, మెయిన్ ఎఫ్ఈజీ. సో ఇది లిక్విడిటీ తీసుకోవడం అనమాట, స్వింగ్ లిక్విడిటీ తీసుకుంది, ఎఫ్ఈజీ వస్తే 2022 మోడల్ అవుతుంది అనమాట. సో అలా ఎంట్రీ మోడల్స్ ఉంటాయి. సో ఇదంతా ఏమైంది, జుడాస్ మూవ్ అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోయింది కదా. సో అందుకే ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ. సో ఇది బ్రేక్ చేసిందిగా, ఇదంతా జోనే కదా. సో అక్కడ ఆగింది వచ్చి, దాని 50% దగ్గర ఆగింది కరెక్ట్గా మనం చూసుకుంటే, అర్థమైందా? సో అలా క్లియర్గా ఉందా, కాన్సెప్ట్ చూస్తున్నారు, అర్థమవుతుందా? ఓకే. సో ప్రాక్టీస్ కూడా చేయండి మీరు, ప్రాక్టీస్ చేస్తేనే ఇప్పుడు మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, హోంవర్క్ పెడతారు చూస్తే. సో మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి, నాకు లాగ్స్ అనేవి పెడితే దాన్ని బట్టి మీకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట, ఓకేనా? సరే బ్రో, అయితే ఉంటా మరి, ఓకేనా? బాయ్.